వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బయోమాలిక్యూల్స్ అనే చాప్టర్లో కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ సెల్స్ అనే టాపిక్ నుంచి కంటెంట్లో ఎలాంటి పాయింట్స్ ఉంటాయో మనం చూద్దాం. దీంట్లో డిఫరెంట్ క్వశ్చన్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఇచ్చుకోవాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇది లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ అన్ array ఆఫ్ మాలిక్యూల్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అనేవి మాలిక్యూల్స్తో తయారు చేయబడ్డావి. అండ్ మాలిక్యులర్ అగ్రిగేట్స్ దెమ్సెల్స్ ఆర్ నాట్ లివింగ్, బట్ అంటే అవి వాటికి లివింగ్ కాదు, కానీ పర్ఫార్మింగ్ లివింగ్ ఫంక్షన్స్. కానీ బయోమాలిక్యూల్స్ లివింగ్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండ్ ఇన్ సెల్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ యాజ్ బయోమాలిక్యూల్స్. These molecules found in the cells of living organisms are known as biomolecules. ఈ సెల్స్ అంటే ఈ బయోమాలిక్యూల్స్ మనం ఏదైతే మన సెల్స్లో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉన్నాయో వాటిని మన బయోమాలిక్యూల్స్ అంటున్నాం. సో ఇవేంటి అంటే ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ దట్ ప్లే మేజర్ రోల్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షన్ అండ్ లివింగ్ ఆర్గానిజం. ప్రతి జీవించి ఉన్న జీవిలో ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇవి ఆర్గానిక్ సబ్స్టాన్సెస్. ఇందులో మన క్వశ్చన్ చూసుకుంటే మేజర్గా బయోమాలిక్యూల్స్ అన్నప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ అని ఇచ్చాడు, అక్కడ మనకు ఆపోజిట్గా ఇవ్వచ్చు సెంటెన్సెస్. తర్వాత మేజర్ రోల్ అన్నాడు, మైనర్ రోల్ ఇవ్వచ్చు. సో మనకు కొన్ని కీవర్డ్స్ తెలుస్తాయి, ఆ కీవర్డ్స్ని మనం ఇందులో అబ్జర్వ్ చేయాలి. తర్వాత దే హెల్ప్ అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే మనం లివింగ్ ఆర్గానిజంని ఎలా ఫంక్షన్ చేస్తుందో తెలుస్తుంది. సో ఫస్ట్ ఇందులో మనం కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ లైఫ్ తీస్తే chemical analysis of plant and animal tissue microbial mass shows that they are made up of similar types of about 25 elements. సో ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అడుగుతాడు, అప్పుడు క్వశ్చన్ 25 ఎలిమెంట్స్ అని చూసుకోవాల్సి వస్తుంది. సో న్యూమరస్ కాంపౌండ్స్, ఈ ఎలిమెంట్స్ దీస్ ఎలిమెంట్స్ మే బీ సిమిలర్ టు ద ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ద రాక్ ఎర్త్ క్రస్ట్. అసలు ఇక్కడ మన క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడే ఇలా మనకి అంటే బాడీలో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ దేనికి సిమిలర్ అని అడిగితే ఎర్త్ క్రస్ట్కి సిమిలర్ అని చెప్తాము. సో మనకి ఎర్త్లో కోర్, మ్యాంటల్, క్రస్ట్ 3 లేయర్స్ ఉంటాయి. కోర్ సెంటర్లో ఉంటుంది, క్రస్ట్ మిడిల్లో ఉంటుంది, క్రస్ట్ అనేది అప్పర్ లేయర్లో ఉంటుంది. ఇక్కడ మనం ఒక స్టేట్మెంట్ చూస్తే లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ అబండెంట్ కార్బన్, హైడ్రోజన్ దాన్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఇదే క్వశ్చన్ని అక్కడ మనకు అడిగినప్పుడు ఏమడుగుతాడు అంటే రివర్స్లో అడగచ్చు. ఇక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ అబండెంట్ దాన్ కార్బన్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ అనకుండా ఎర్త్ క్రస్ట్లో ఎక్కువ ఉన్నాయి లివింగ్ ఆర్గానిజం కంటే అని ఈ వర్డ్ని మార్చుతాడు. ఇక్కడ మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ ఇవన్నీ కూడా ఎక్కడ 95% ఆఫ్ ద డ్రై వెయిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి. సో కార్బన్ మాత్రం ఫార్మ్స్ మోర్ దాన్ 50% ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే మనం ఈ బయోమాలిక్యూల్స్లో ఏమేమి చూడొచ్చు అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఎంజైమ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ లివింగ్ టిష్యూస్ హెల్ప్స్ వన్ ఆఫ్ ద ఫైండ్ దేర్ కెమికల్ కాంపోజిషన్. ఈ అనాలిసిస్ ఎలా చేస్తాం అంటే యాసిడ్ సాల్యుబిలిటీ టెస్ట్, తర్వాత యాష్ అనాలిసిస్. ఈ యాసిడ్ సాల్యుబిలిటీ టెస్ట్ లివింగ్ టిష్యూ అంటే ఏదైతే లివర్ కానీ లేదా ప్లాంట్ వెజిటబుల్స్ కానీ గ్రౌండ్ యూజింగ్ ట్రైకో ఓరియోఎసిటిక్ యాసిడ్ టు గెట్ ఏ పేస్ట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ అడిగేటప్పుడు ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ అంటే ఏ టెస్ట్ని యూజ్ చేస్తామో అని అడుగుతాడు. అక్కడ మనకి యాసిడ్ సాల్యుబిలిటీ టెస్ట్ అవుతుంది. ఇందులో ఈ గ్రౌండ్ యూజింగ్ ట్రైక్లోరోఎసిటిక్ యాసిడ్ అడిగాడు. సో ఇక్కడ ఈ యాసిడ్ మనకి పేస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి తర్వాత దీన్ని ఫిల్టర్ చేసి కాటన్ క్లాత్లోంచి ఈ ఏదైతే దొరికిందో దాన్ని యాసిడ్ సాల్యుబుల్ ఫిల్ట్రేట్ అండ్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ పెల్లెట్స్ రిటెంట్రేట్ వీటిలో కలుపుతారు. సో కెమికల్ ప్రజెంట్ ఇన్ ద బోత్ ఫ్రాక్షన్స్ వేర్ ఫర్దర్ సెపరేటెడ్ అండ్ అనాలిసిస్. తర్వాత ఏదైతే ఉందో దాన్ని సెపరేట్ చేస్తారు. సో యాసిడ్ సాల్యుబుల్ పూల్ కంటైన్ ఏ లార్జ్ నంబర్ ఆఫ్ కాంపౌండ్స్ విత్ లో మాలిక్యులర్ weight of about 18 to
800 డాల్టన్. మనకు క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు యాసిడ్ సాల్యుబుల్ కౌంట్లో ఎన్ని డాల్టన్స్ ఉంటుంది వెయిట్ అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే 18 to 800 అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 18 to 800 డాల్టన్స్ ఉన్న వాటికి నేమ్ ఏమి ఇచ్చారు అంటే బయోమాక్రో మాలిక్యూల్స్ అని ఇచ్చారు. ఆ తర్వాత యాసిడ్ ఇన్సాల్యుబుల్ పెల్లెట్స్ కంటైన్ బయోమాలిక్యూల్స్ మోర్ దాన్ 800 డాల్టన్స్ నోన్ యాజ్ ఎ బయోమాక్రో మాలిక్యూల్స్. ఇక్కడ మనకి తేడా ఏంటి అంటే మైక్రో వచ్చినప్పుడు 18 to 800, బయోమాక్రో వచ్చినప్పుడు 800 అబౌవ్. సో మేడప్ ఆఫ్ మోర్ దాన్ 10,000 డాల్టన్. ఇక్కడ క్వశ్చన్స్ రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రివర్స్లో కూడా ఇవ్వచ్చు. మైక్రోకి 800 డాల్టన్స్ అబౌవ్ ఆర్ 10,000 డాల్టన్ వెయిట్కి ఎక్కువ అని ఇవ్వచ్చు, మాక్రోకి 18 to 800 అని కూడా ఇవ్వచ్చు. సో ఈ రెండు మనకి హింట్ అవుతాయి. తర్వాత ఈ ఏదైతే ప్రోటీన్స్ ఉన్నాయో న్యూక్లిక్ యాసిడ్స్, తర్వాత పాలిసాకరైడ్స్, లిపిడ్స్, ఇవన్నీ కూడా లిపిడ్స్ ఆర్ లెస్ దాన్ $800 బట్ ఫౌండ్ ఇన్ యాసిడ్ సాల్యుబుల్ రిటెంటెడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నాన్ పోలార్ ఎండ్స్ కంబైన్డ్ విత్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్, ఇది కూడా క్వశ్చన్ లాగానే వస్తుంది. ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ లివింగ్ టిష్యూ ఆర్, జనరల్గా ఇంపార్టెంట్ ఏంటి అని అడిగితే కార్బోహైడ్రేట్స్, మోనోసాకరైడ్స్, ఒలిగోసాకరైడ్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ అండ్ పెప్టైడ్స్. ఇప్పుడు మనం ఈ చాప్టర్లో జనరల్గా ఒక్కొక్క దాని గురించి మనం మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. మనం జనరల్గా శాష్ అనాలిసిస్ ఎలా చేస్తాము అంటే ఏదైనా లివింగ్ టిష్యూని తీసుకొని డ్రైడ్ చేసి ఎండబెట్టి ఫుల్లీగా వాటిని మండిస్తే అప్పుడు మిగిలిన ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని మనం యాష్ అంటాం. సో ఆ యాష్లో ఏమేమి ఉంటాయి దాన్ని అనలైజ్ చేస్తే సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, కార్బోనేట్, సల్ఫేట్ అండ్ ఫాస్ఫేట్, NaCl అండ్ కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సెల్యులార్ పూల్ చూద్దాం. ఇందులో కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్ అండ్ అయాన్స్ ప్రజెంట్ ఇన్ ఎ సెల్ ఫార్మ్ ఏ సెల్యులార్ పూల్. అంటే సింగిల్గా కాకుండా ఇవన్నీ కూడా కొన్ని యూనిట్స్ లాగా కలిసి ఉండడం వల్ల వాటిని మనం సెల్యులార్ పూల్ అంటున్నాం. సో ఇక్కడ మనము 5,000 కెమికల్స్ కూడా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇందులో సెల్యులార్ పూల్లో. ఇది ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ అండ్ అక్కర్ ఇన్ aqueous phase and the other organic molecules which occur in the both aqueous and colloidal phase. కొన్ని మనకి aqueousలో ఉండొచ్చు, కొన్ని ఆర్గానిక్ ఫేజ్లో ఉండొచ్చు, కొన్ని కొలాయిడల్ ఫేజ్లో ఉండొచ్చు. సో ద ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ డు నాట్ కంటైన్ కార్బన్ అలాంగ్ విత్ హైడ్రోజన్ అండ్ ఇన్క్లూడ్ సాల్ట్స్. ఇక్కడ మనకి ఇన్ఆర్గానిక్ అండర్లైన్ చేసుకోవాలి, ఏమి ఉండవు అని అడుగుతున్నాడు. సో కార్బన్ ఉండదు, హైడ్రోజన్ ఉండదు, కొన్ని సాల్ట్స్ ఉండవు అండ్ మినరల్స్ ఉండదు. అదే ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయితే కంటైన్ కార్బన్, హైడ్రోజన్ అండ్ దే ఇంక్లూడ్ కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, న్యూక్లియో యాసిడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్ అండ్ విటమిన్స్ అండ్ హార్మోన్స్. ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్. ఎలా డివైడ్ చేస్తాము అంటే సింపుల్, ఏమీ లేదు. కార్బన్ ఉంటే దాన్ని మనం ఆర్గానిక్ కింద, కార్బన్ లేకపోతే ఇన్ఆర్గానిక్ కింద జనరల్గా మనం సపరేట్ చేస్తాం. ఇక్కడ మనకి యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ ద సెల్స్ ఇచ్చాడు. ఇది మనకు మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో అడుగుతాడు క్వశ్చన్. వాటర్ 70 to 90% ఉంది. ఇక్కడ ఒక సెల్లో ఎంత ఉంటుంది అంటున్నాడు కాబట్టి. సో ప్రోటీన్ 10 to 15, కార్బోహైడ్రేట్స్ 3, లిపిడ్స్ 2, న్యూక్లిక్ యాసిడ్స్ 5 to 7 అండ్ అయాన్స్ 1. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో దీని తర్వాత ఉంటుంది. ఈ కంటెంట్ చదివాక మీరు క్వశ్చన్స్ చేస్తే చాలా ఈజీగా క్వశ్చన్స్ని చేయొచ్చు. తర్వాత ఈ సెల్యులార్ పూల్ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ఎనిమల్ సెల్స్. ఎక్స్ట్రా సెల్యులార్ ఏంటి అంటే సెల్ అవతల ఉన్న ఏదైతే ఫ్లూయిడ్ ఉందో దాన్ని ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అని అంటాం. సో ఇది సపరేట్ చేస్తాం. సెల్యులార్ పూల్ మెయింటైన్స్ ఇట్స్ అ కాంపోజిషన్ బై ఇంటేక్ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ మాలిక్యూల్స్. ఇందులో మనం ఈ కంపోజిషన్లో కొన్ని స్పెసిఫిక్ మాలిక్యూల్స్ని ఎలిమినేట్ చేయడం లేదా తీసుకోవడం వల్ల డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇట్ ప్రొవైడ్స్ రా మెటీరియల్స్ ఫర్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్. బేసిక్గా మనకి బ్యాక్ బోన్ లాగా ఒక స్ట్రక్చర్ అంటూ ఉంటుంది. దాంట్లో మనం కొన్ని యాడ్ చేయొచ్చు, కొన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో అవి చూద్దాం మనం ఏమేమి అనేది. ఇక్కడ ఆక్సిజన్
మనకి హ్యూమన్ బాడీలో ఎంత పర్సంటేజ్ ఉంటుంది 65, కార్బన్ 18.5, హైడ్రోజన్ 9.5, నైట్రోజన్ 3.3, ఫాస్ఫరస్ 1%, సల్ఫర్ 0.3, కాల్షియం 1.5, పొటాషియం 0.4, సోడియం 0.2, క్లోరిన్ 0.2, మెగ్నీషియం 0.1%. సో ఇక్కడ మనకి బయోమాలిక్యూల్స్ ఆర్ క్లాసిఫైడ్ 2 types. ఏంటవి? బేస్డ్ ఆన్ దేర్ మాలిక్యులర్ వెయిట్లో ఆర్ సాల్యుబిలిటీ అంటే కరిగే విధానంలో. ఒకటి మైక్రోమాలిక్యూల్స్, ఒకటి బయోమాక్రోమాలిక్యూల్స్. ఇప్పుడు మైక్రోమాలిక్యూల్స్ అంటే మైక్రో అంటే స్మాలర్. ఇవి స్మాల్ అనేది మనం హింట్ పెట్టుకోవాలి. మైక్రోకి స్మాల్ అనేది లెస్ దాన్ 1000 డాల్టన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఏంటి అంటే హై సాల్యుబిలిటీ ఉంటుంది, అంటే కరిగే విధానంలో హై సాల్యుబిలిటీ ఉంటుంది. ఇక్కడ మనకి ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇందులో వాటర్, మినరల్ సాల్ట్స్ అండ్ స్మాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ షుగర్, అమైనో యాసిడ్స్, లిపిడ్స్ అండ్ న్యూక్లియోటైడ్స్ కూడా ఉంటాయి. సో ఇవి ఎక్కడ మనకి దొరుకుతాయి అంటే సాల్యుబుల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫిల్ట్రేట్ ఎక్సెప్ట్ లిపిడ్స్ విచ్ అక్కర్ ఇన్ ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ యాజ్ దే ఫౌండ్ ఇన్ అ సెల్ మెంబ్రేన్. ఈ తర్వాత ఇవి వెసికల్స్ ఏవైతే ఉంటాయో ఫార్మ్ వెసికల్స్ విచ్ ఆర్ సపరేటెడ్ అండ్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ ఫోర్. అట్లనే బయోమాక్రోమాలిక్యూల్స్ చూస్తే ఇవి లార్జర్. ఇప్పుడు మనం అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ ఏంటంటే లార్జ్. మాక్రోకి లార్జ్ అనేది అండర్లైన్ వర్డ్. ఇక్కడ ఈ కాంప్లెక్స్ చూస్తే మాలిక్యులర్ వెయిట్ అక్కడ లెస్ దాన్ అన్నాడు, ఇక్కడ మోర్ దాన్ అన్నాడు. ఇది రెండింటి మధ్యలో డిఫరెన్స్. దే ఇంక్లూడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లైక్ ప్రోటీన్, న్యూక్లిక్ యాసిడ్స్, పాలిసాకరైడ్స్. అక్కడ ఏమిచ్చాడు? ఆర్గానిక్ కాంపౌండ్స్, వాటర్, మినరల్ సాల్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అండ్ పాలిసాకరైడ్స్ ఇచ్చాడు. సో ఇది పాలిమరైజేషన్ అంటే ఎలా ఫామ్ అవుతుంది అంటే పాలిమరైజేషన్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ మైక్రోమాలిక్యూల్స్. కొన్ని మైక్రోమాలిక్యూల్స్ అన్నీ కూడా చైన్ లాగా అంటే పూసల దండలో ఒకదాని తర్వాత ఒకటి కూరిస్తే ఎలా అయితే దండ అవుతుందో అలా పాలిమరైజేషన్ ద్వారా మైక్రోమాలిక్యూల్స్ మాక్రోమాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మనం ఇందులో మళ్ళీ కెమికల్ బాండ్స్ చూద్దాం. 3 types ఆఫ్ బాండ్స్ ఉన్నాయి పాలిమరైజేషన్లో. ఈ మోనోమర్స్ అంటే సింగిల్ పూస లాంటి వాటిని మోనోమర్స్ అంటారు, బీడ్స్ లాగా ఉంటాయి పూసల దండలో. అయితే ఈ మోనోమర్స్ని ఎలా చేస్తే ఈ 3 types ఆఫ్ వస్తాయి అనేది చూద్దాం. మేజర్గా మనకి గ్లైకోసైడిక్ బాండ్స్, పెప్టైడ్ బాండ్స్ ఆర్ అమైడ్ బాండ్స్, థర్డ్ది ఫాస్ఫోడైఈస్టర్ బాండ్స్. ఈ 3 రకాల బాండ్స్ మనం చూడొచ్చు. ఫస్ట్ బాండ్ చూస్తే ఇందులో దీనికి రెండవ దానికి తేడా ఏముంది అంటే ఇక్కడ కార్బన్, ఆక్సిజన్, కార్బన్ అంటే దీనిలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మోనోసాకరైడ్స్ లింక్ బిట్వీన్ కార్బన్స్ అడ్జసెంట్ మాలిక్యూల్స్ COC. సో ఒక మోనోసాకరైడ్ లింక్డ్ విత్ అనదర్ సబ్స్టాన్స్ బై ఆక్సిజన్. సో నైట్రోజన్ ఆటమ్ బిట్వీన్ 2 విత్ దిస్ రిలీజ్ ఆఫ్ వాటర్. రెండోది చూస్తే పెప్టైడ్ బాండ్స్ బిట్వీన్ అమైనో గ్రూప్ ఉంటుంది NH2 అనేది. సో ఒక 1 అమైనో యాసిడ్ విత్ కార్బాక్సిల్ గ్రూప్, ఒక అమైనో యాసిడ్ గ్రూపు COOH కార్బాక్సిల్ గ్రూప్తో నెక్స్ట్ అమైనో యాసిడ్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. సో దీన్ని మనం ఏమంటాము? CONH రెండు ఉండడం వల్ల డైపెప్టైడ్, పాలీపెప్టైడ్ ఆర్ ఓలిగోపెప్టైడ్స్ విత్ ద లాస్ ఆఫ్ వాటర్. తర్వాత థర్డ్ చూస్తే ఫాస్ఫోడైఈస్టర్ బాండ్స్లో ఇట్ ఇన్క్లూడ్స్ ఇది న్యూక్లిక్ యాసిడ్స్ ఉంటాయి, 2 ఈస్టర్ బాండ్స్ ఉంటాయి బిట్వీన్ 1 ఫాస్ఫేట్ రాడికల్ అండ్ 2 పెంటోస్ షుగర్స్. అంటే మధ్యలో ఫాస్ఫేట్ రాడికల్ ఉంటుంది, తర్వాత 2 పెంటోస్ షుగర్స్ అడ్జసెంట్గా న్యూక్లియోసైడ్స్ అన్నట్టువి. సో దీంట్లో లాస్ ఆఫ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ లాస్ ఆఫ్ వాటర్ అని ఇచ్చాడు పైన, కానీ ఇక్కడ 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. సో దిస్ హెల్ప్స్ టు ఫార్మ్ పాలీన్యూక్లియోటైడ్స్. దీనివల్ల పాలీన్యూక్లియోటైడ్స్ అనేది ఏర్పడతాయి. సో ఇది మనం ఈరోజు టాపిక్లో కెమికల్ అనాలిసిస్ గురించి నేర్చుకున్నాం. ఇందులో మనం నెక్స్ట్ టాపిక్ మెటబోలైట్స్ దాని గురించి, దాంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.